టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతర్గతంగా నలిగిపోతున్నారన్నారు కాంగ్రెస్ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్. 3 నెలలైనా ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ దొరకట్లేదని సెటైర్ వేశారు ఆయన. రేవంత్ దొరికాడు కాబట్టి దొంగయ్యాడు, టీఆర్ఎస్ నేతలు దొరకలేదు కాబట్టి దొరల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మరో నేత భట్టి విక్రమార్క. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారన్న దానిపై విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు ఆయన. తెలంగాణ రాష్ట్రంలో ఒక వికారమైన వికృతమైన రాజకీయ సంస్కృతి ఏర్పడడానికి టీఆర్ఎస్ టీడీపీలు రెండు బాధ్యులు చెప్పి పనిచేస్తారు. ఇవాళ 2 రాష్ట్రాల ప్రజానికం, తెలుగు ప్రజలు అందరూ కూడా భారతదేశం ముందు తలదించుకునేటువంటి పరిస్థితిని ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడటానికి మూల కారకులైనటువంటి వ్యక్తులుగా వ్యవస్థల్ని, ప్రజాస్వామ్య పునాదుల్ని నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీగా చింతిస్తున్నాం, బాధిస్తున్నాం, అంతిమంగా హెచ్చరిస్తా ఉన్నాం. 2 ముఖ్యమంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మీ ఇద్దరికి బుద్ధి చెప్పే విధంగా కార్యక్రమాలు చేపడుతుంది. మీ ఇద్దరికి ఎక్కడికి శంకరగిరి మాన్యాలు ఎక్కడ పంపించాలో అక్కడ పంపించేటువంటి కార్యక్రమం కూడా చేపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.